పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను కంటిన్యూ చేశారు. అదేవిధంగా టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను కొనసాగించారు. 29 మందితో పొలిట్ బ్యూరో ఏర్పాటు చేశారు. 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. జాతీయ కార్యదర్శులుగా 3కి అవకాశం కల్పించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందికి అవకాశం కల్పించారు. రైట్, పొలిట్ బ్యూరో అలాగే జాతీయ అలాగే రాష్ట్ర కమిటీలనైతే టీడీపీ ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, విషయాన్ని ఏదైతే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కమిటీలనేది కూడా ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు కొత్త వారికి అదేవిధంగా సీనియర్లకి గౌరవం కల్పిస్తూ కూడా ఈ యొక్క సామాజిక కోణంలో దృష్టి పెట్టుకొని ఇటు నూతన కమిటీలు అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇక ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే కనుక మంత్రి నారా లోకేష్ నియమిస్తూ కూడా ఇటు నిర్ణయం తీసుకోవడంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ని కొనసాగించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి కూడా పార్టీ పదవుల ద్వారా అయితే కనుక న్యాయం చేస్తున్నామంటూ కూడా ఇటు ఒక సందేశాన్ని అనేది ఇవ్వడం కూడా జరుగుతోంది. ఇక పొలిట్ బ్యూరోలో అనూహ్య మార్పులు అయితే కనుక ప్రతి కమిటీలోనూ చేయడం జరుగుతోంది. ఏదైతే 29 మందితోటి పొలిట్ బ్యూరోని ఏర్పాటు చేస్తూ కూడా 31 మందితో జాతీయ కమిటీ, 185 మందితో రాష్ట్ర కమిటీ అనేది కూడా ఇటు ఏర్పాటు చేయడం కూడా జరుగుతోంది. ఏదైతే జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో చూస్తున్నట్లయితే కనుక మంత్రి నారా లోకేష్ తో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా అయితే కనుక ఒక ఇద్దరిని నియమించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షులు ఒక 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులని 10 మంది, ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని అన్ని సమీకరణాలు బేరీజు వేసుకొని కమిటీల కూర్పుపై కసరత్తు చేసినటువంటి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక టీడీపీ నాయకులు అయితే ధన్యవాదాలు తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎవరైతే గత కొంతకాలంగా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లి వారి యొక్క పనితీరు అంటే ప్రజా సంక్షేమాన్ని, అదే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్తున్నారా అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఒక నివేదిక అనేది కూడా తెప్పించుకున్న అనంతరం కూడా ఈ యొక్క కమిటీలు అనేది వేసాము అంటూ కూడా ఇటు పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, అదేవిధంగా 33% మహిళా రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకొని కూడా కసరత్తు చేసినట్టు కూడా ఇటు పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఇటు మహిళలకి పెద్దపీట వేసాము అంటూ కూడా ఈ యొక్క ఆధారంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. అంటే ప్రతి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక పార్టీ బలోపేతం కొరకు ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారి యొక్క డేటాని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఎప్పటికప్పుడు తెప్పించుకొని దానికి అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఎప్పటికప్పుడు వీటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి క్షేత్రస్థాయికి వెళ్లి ఎవరెవరు యాక్టివ్ గా పనిచేస్తున్నారు అన్న దానిపై అయితే కనుక వివరాలన్నీ తెలుసుకున్న అనంతరం అంటే కార్యకర్తలను సైతం కూడా దృష్టిలో పెట్టుకొని వారి పనితీరు ఆధారంగా వారికి అనుగుణంగా ఎవరైతే పనిచేశారో దానికి సంబంధించినటువంటి కార్యకర్తలకి వారు ఇచ్చిన కార్యకర్తల సలహా సూచనల మేరకు కూడా ఇటు పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పార్టీలో అనేక మార్పులు చూసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రానున్న మున్సిపల్ ఎన్నికలు, స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కమిటీలు అనేది కూడా ఏర్పాటు చేసినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఇది మరింత అంటే శాశ్వతం కాకపోయినా సరే మరింత కష్టపడితే మాత్రం తప్పకుండా నామినేటెడ్ పదవులు వరిస్తాయంటూ కూడా ఒక సంకేతాన్ని అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతోంది పార్టీ అధిష్టానం నుంచి. ఇప్పటికే ఒక పక్క పార్టీలో అయితే కనుక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నటువంటి పార్టీ అధిష్టానం ఇక వారిలో ఉన్నటువంటి గుర్తింపు, పనితీరు ఆధారంగా వారి సలహా సూచనలను తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. యుద్ధ ప్రాతిపదికనైతే కనుక ఈ యొక్క నామినేటెడ్ పోస్ట్ ని చేసినటువంటి నేపథ్యంలోనే రాబోయే అంటే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కమిటీలు నియమించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే రిజర్వేషన్ అంశాన్ని అనేది కూడా ఈ యొక్క కమిటీల ఆధారంగానే ఇటు మార్పులు చేసినట్టు కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయి. ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఓసీ సామాజిక వర్గాలతో పాటు మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత. ఏదైతే మహిళలకి బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి ఆమోదం తెలుపుతున్నటువంటి నేపథ్యంలోనే ముందుగానే ఈ యొక్క టీడీపీ రాష్ట్ర కమిటీల్లో ఏదైతే ఇటు మహిళలకి ప్రాధాన్యత పెద్దపీట వేస్తూ కూడా ఈ యొక్క
అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీరి ద్వారానే కూడా రేపు పార్లమెంట్ లో పెట్టబోయేటువంటి బిల్లు సైతం కూడా ప్రజల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ టీడీపీ సీనియర్లకి గౌరవం ఇస్తేనే కొత్త వారికి అవకాశం కల్పిస్తుంది. ఏదైతే నారా లోకేష్ యువగలంలో సపోర్టెడ్ గా వెళ్ళినటువంటి యువతలకు సైతం కూడా వారిలో ఉన్నటువంటి రాజకీయ నైపుణ్యాలు, అదేవిధంగా వారి యొక్క విలువలతో ఏవైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం ఈ యొక్క నిర్ణయం అంటే ఈట్లో రాష్ట్ర కమిటీల్లో ఈ యొక్క కమిటీల ఏర్పాట్లు అయితే కనుక వారికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కూడా నెలకొందని కూడా తెలుస్తా ఉంది. చాలు సంతోష్, అలాగే మంత్రి నారా లోకేష్కి అయితే ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించారు. సో ఎలా చూడాలి? టీడీపీ సీనియర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు తర్వాత లోకేష్ అనే అటు పార్టీ నేతలు కూడా చెప్పారు గతంలో. సో ఎలా చూడాలి? ఏదైతే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సైతం కూడా ఏదైతే ఇటు టీడీపీ పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి ఆ మంత్రి నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం, దాంతో పాటు పొలిట్ బ్యూరో ఎక్స్ అఫీషియా మెంబర్లుగా స్థానం కల్పించడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక నారా లోకేష్ పనితీరు అనేది కూడా మార్పు రావడం, అదేవిధంగా యువగలం పాదయాత్రతోటి నారా లోకేష్ లో ఉన్నటువంటి రాజకీయ కోణాన్ని, సరికొత్త విధానాన్ని, నూతన విధానానికి నాంది పలకడం, ఇవన్నీ కూడా నారా లోకేష్ కష్టపడి పనిచేసినటువంటి విధానాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గుర్తించడం, వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులందరినీ కలుపుకుని వెళ్లే సమాలోచన, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇవ్వడం కూడా వరించినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే నారా లోకేష్ కృషితో పాటు ఏ విధంగా కష్టపడి పనిచేశారు అన్న దానికి అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకున్న అనంతరం ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే అవకాశం ఇచ్చారంటూ కూడా పార్టీ వర్గాల నుంచి కొంత సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే యువగలం దగ్గర నుంచి పార్టీ అధికారంలోకి రావడంతో పాటు కూటమి నాయకుల సమన్వయంతో చేసుకునే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇవన్నీ కూడా నేతలకి దిశానిర్దేశం చేయడంలో మంత్రి నారా లోకేష్ తన మార్పు చూపించారు, తన ప్రతిభ చూపించారు అంటూ కూడా ప్రతి ఒక్క టీడీపీ నేతల నుంచి కూడా మన్నలను పొందడంతో దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు వద్ద ఉంచడంతో పాటు ఇటు దీనికి సంబంధించి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కూడా నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఆ భవిష్యత్తు నారా లోకేష్ తో పాటు యువకుల్ని తయారు చేసే ఉద్దేశంతోనే ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు పార్టీ వర్గాల నుంచి అయితే కనుక వస్తున్నటువంటి సమాధానంగా తెలుస్తా ఉంది. అలాగే సంతోష్, పల్లా శ్రీనివాస్ ని టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడానికి గల కారణాలేంటి? ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ అంటే 2024 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి పల్లా శ్రీనివాస్ ఎటువంటి వివాదాలు లేకుండా ఇప్పటి వరకు కూడా తన ఎమ్మెల్యేనే, అదేవిధంగా తను రాష్ట్ర అధ్యక్షులుగా పనితీరు, ఇవన్నీ కూడా సమన్వయంతో రెండు కళ్ళ సిద్ధాంతంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎటువంటి వివాదాలు తావివ్వకుండా, అదేవిధంగా నాయకులు ఏదైతే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివాదాల నాయకులు ఎవరైతే ఉంటారో వారిని పిలిపించి మాట్లాడడం, అదేవిధంగా వారిని సరిదిద్ది పంపించడం, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక పల్లా శ్రీనివాస్ కి కలిసి వచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయన్నటువంటి ఉద్దేశంతోనే ఇటు చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పల్లా శ్రీనివాస్ ప్రతి ఒక్కరిని సైతం కూడా ఇటు పార్టీకి పిలుపు రావడం, పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, విధి విధానాలు అందరికీ తెలియజేయడంతో పాటు ఏదైతే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాయి అన్నటువంటి ఉద్దేశాన్ని, సిద్ధాంతాన్ని అయితే కనుక నాయకులకు బలంగా తీసుకెళ్లడంలో అయితే కనుక ఏదైతే విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఇటు పల్లా శ్రీనివాస్ కి మరోసారి అయితే కనుక ఈ రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం కల్పించినట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గంగా అయితే కనుక తనకి పేరొందడం, బీసీ సామాజిక వర్గాలను అన్నింటినీ కూడా కలుపుకొని అందరినీ ముందుకు తీసుకెళ్లే యోచనలో పల్లా శ్రీనివాస్ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇటు ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశం కల్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు నారా లోకేష్, అదేవిధంగా జాతీయ పార్టీ కోశాధికారిగా కొనకళ్ళ నారాయణ, ఇటువంటి సీనియర్ నాయకులు సైతం కూడా ఎవరిని విడిచిపెట్టకుండా, అంటే 2024లో ఎవరైతే ఎమ్మెల్యేగా ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులకి సీటు దక్కనటువంటి నేపథ్యం, అంటే కూటమిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సీటు దక్కలేనటువంటి నేపథ్యంలోనే ఇటు వారందరికీ కూడా కొనకళ్ళ నారాయణకి సైతం వీరందరికీ కూడా కొన్ని పదవులు అనేది కూడా వరించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే
ఇప్పటి వరకు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి త్రిపుల్ స్థానంలో గతంలో ఏదైతే మంతిన రామరాజు ఉన్నటువంటి నేపథ్యంలోనే మంతిన రామరాజుకి సైతం కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో అయితే కనుక అవకాశం కల్పించడం, అదేవిధంగా జిల్లా కోఆర్డినేటర్ల అవకాశం, ఇలా ఇటువంటి పదవులు అనేది కూడా ఇటు పార్టీ అధిష్టానం వీరందరికీ కూడా అవకాశం కల్పించడంతో పాటు పిఠాపురంలో వర్మ ఎవరైతే ఇటు టీడీపీ నుంచి ఆశావాహిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూటమి నేపథ్యంలోనే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ పోటీ చేసి సపోర్ట్ ఇవ్వడంతో ఇటు పిఠాపురం వర్మకి సైతం కూడా ఇటు పార్టీ పదవిలో ఏదైతే కమిటీలో అయితే కనుక అవకాశం దక్కడం కూడా జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ఇక సానా సతీష్ కి అదే విధంగా ఏదైతే అధికార ప్రతినిధుల్లో కొంతమంది ఇప్పటికే కొంతమంది నాయకులు టీడీపీ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా వారికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వారికి సైతం కూడా ఇటు అవకాశం కల్పించడం. ఇక రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల్లో ఏదైతే దేవినేని ఉమా అంటే మంగళవారం గత మాజీ మంత్రిగా చేయడం, ఎమ్మెల్యేగా చేయడం చూసుకున్నట్లయితే కనుక ఇక దేవినేని ఉమా ఏంటి పొలిటికల్ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలో ఉండే నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయితే కనుక నియమించడం, ఇటువంటి అన్ని అంశాలు కూడా చూసుకున్నట్లయితే కనుక పార్టీ బలోపేతం అయితే ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రతి ఒక్కరికి సీనియర్ అనే అంశాలు అయితే కనుక ఇటు గుర్తు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదే విధంగా ఎమ్మెల్సీగా చేసినటువంటి పచ్చూరి అశోక్ బాబు అంటే గత ప్రభుత్వంలో ఆయన యొక్క పనితీరు కావచ్చు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయన్న దానిపై అయితే కనుక విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమించడం కూడా జరుగుతూ ఉంది. ఇక చింతకాయల విజయ్ ఇలా కీలకమైనటువంటి నాయకులకి అయితే కనుక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయితే కనుక అవకాశం కల్పించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదే విధంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఆశించి ఆ పదవి రాలేనటువంటి నేపథ్యంలో ఇటు వీరందరికీ కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుల అవకాశం కూడా కల్పించినట్టు తెలుస్తా ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ సంతోష్.